శపింపబడిన దానిలో నుండి వచ్చినది ఈ ఋతమ్మ. కానీ ఇక్కడ ఏం సాక్ష్యం పొందుతుందంటే, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే, అంటే నీ వెనకటి సత్ప్రవర్తన కంటే నేటి ప్రవర్తన ఇంకా ఘనంగా ఉంది. దేవునికి స్తోత్రం. నీ ప్రవర్తన గురించి నాకు తెలుసు కనుక నీ గురించి ఖచ్చితంగా నేను ఆలోచించి నీ అభిష్టాన్ని నేను నెరవేరుస్తాను, నీ ఉద్దేశాన్ని నేను సఫలపరుస్తాను అని బోయాజు ఆమెతో చెప్పాడు. ఒక్కటి మనం ఆలోచిస్తే, రూతమ్మ నయోమిని హత్తుకొని ఉంది కనుక ఆమె జీవితము ఎలాగుందో తెలుసండి. ఇప్పుడు మోడు పారిపోయిన జీవితమే. భర్త లేడండి, ఆమె జీవితం ఎలాగుంది? మోడు పారిపోయింది. నయోమి అంటుంది, మా బ్రతుకులు ఎలాగున్నాయి? మారా బ్రతుకులు అయిపోయినాయి మా బ్రతుకులు. ఆమె జీవితం మోరుబారిపోయి ఆమె జీవితం మారాలాగా ఉన్నా దేవుడు మార్చగలడు. దేవునికి స్తోత్రం.